వివేకాను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి. సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు వేశారంటూ మండిపడ్డారు. గొడ్డలి పట్టుకున్న ఫోటో కాదు, నాతో ఎవరు పట్టించారో వారు గొడ్డలితో ఉన్న ఫోటో పెట్టాలన్నారు. నా పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. నిరూపించలేకపోతే సాక్షి ఆఫీస్ మూసేస్తారా అంటూ సవాల్ విసిరారు దస్తగిరి. నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చాడు అక్కడ జైల్లో కలవనేకోకుండా. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు, ఏం కథ అనేది? ఇంకోటి కూడా లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి, అంటే ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. అంటే సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు. నాకు నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలేయడం నాకు కాదు ఇవ్వాల్సింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో భారతిరెడ్డి గారిని, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని, ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటాలను పెట్టాలా? అది ప్రింటే తప్పు. వాడు వేసేవాడు ఎట్టేసినాడు కూడా నాకు అర్థం కాలే. సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు, చంద్రగుప్త పేరు. అతన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసినారు. నువ్వు వాయిదాలకు తిరగకూడదు, వాయిదాలకు రాకూడదు, దస్తగిరి తరపున నువ్వెందుకు అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే అతను నేను వెళ్ళనని చెప్పినాడు డైరెక్ట్.